హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా మేము తిరుపతికి వెళ్ళాం ఫ్రెండ్స్. సో తిరుపతి ట్రిప్ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీతో. మీరు తప్పకుండా వీడియో ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్స్. కొన్ని రూల్స్ చేంజ్ అయ్యాయి తిరుపతిలో. సో ఎవ్రీ టైం మేము సర్వదర్శనం టికెట్స్ తీసుకొని ట్రైన్ దిగగానే మార్నింగ్ సర్వదర్శనం టికెట్స్ తీసుకొని విష్ణు కాంప్లెక్స్ దగ్గర తీసుకుంటాం ఫ్రెండ్స్. సో విష్ణు కాంప్లెక్స్ దగ్గరకి వెళ్తే ఈవినింగ్ 4 o'clock ఇస్తున్నారని తెలిసింది ఫ్రెండ్స్. సో మేము లగేజ్ లాకర్స్ దగ్గరికి వెళ్ళాం ఫ్రెండ్స్. సో అక్కడ ఫ్రెష్ అయ్యి కింద లగేజ్ పెడదామని సో పైనకి వెళ్దామని అనుకుంటే అక్కడ కూడా క్లోజ్ చేసేసారు. లగేజ్ పైన కాంప్లెక్స్ లాగా ఉంటుంది ఫ్రెష్ అవ్వడానికి. సో అక్కడ కూడా క్లోజ్ చేసేసారు. ఇంకా మేము లక్ష్మీ కాంప్లెక్స్ దగ్గరికి ఫ్రెష్ అయ్యి వెళ్ళాము. వెళ్తే ఈవినింగ్ 5 o'clock 5:30కి మాకు టోకెన్స్ దొరికాయి. సో అల్పిరి మెట్ల పూజ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. మేము ఈవినింగ్ 6 o'clock మేము అల్పిరి మెట్ల దగ్గరికి వచ్చాము. సో మెట్ల పూజ చేస్తూ ఎక్కుదామనేసి ఈసారి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ మెట్టు దగ్గర పూజ చేసి ఎక్కాం ఫ్రెండ్స్. ఈవినింగ్ కదా కొన్ని టెంపుల్స్ ఓపెన్ ఉన్నాయి. సో ఫస్ట్ మెట్టు దగ్గర పూజ చేసాము. సో ఈసారి మెట్ల పూజ చేసుకుంటే ఎక్కాం ఫ్రెండ్స్. కుంకుమ పసుపు పెట్టాము. సో ఎక్కే ముందే మేము పసుపు కుంకుమ తీసుకున్నాం ఫ్రెండ్స్. పసుపు వచ్చేసి 3.5 kgs పట్టింది మాకు. సో కుంకుమ వచ్చేసి 1 kg తీసుకున్నాం ఫ్రెండ్స్. సో ఈవినింగ్ కదా ఫ్రెండ్స్, కొన్ని టెంపుల్స్ ఓపెన్ ఉన్నాయి, కొన్ని టెంపుల్స్ క్లోజ్ ఉన్నాయి. సో అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ మెట్ల దారిలో బొట్లు పెట్టుకుంటూ వెళ్ళాం ఫ్రెండ్స్. వెళ్తుంటే దారిలో కొన్ని విషయాలు తెలిసాయి ఫ్రెండ్స్. కిడ్స్కి ఇక్కడ ఆఫ్టర్నూన్ వరకే అలో చేస్తారంట ఫ్రెండ్స్. సో పులిలు అలా వస్తున్నాయి కదా, సో దానికని ఓన్లీ కిడ్స్కి ఆఫ్టర్నూన్ వరకే అలో చేస్తున్నారని తెలిసింది. సో సర్వదర్శనం టికెట్స్ యాక్చువల్లీ మార్నింగే ఇస్తారు ఫ్రెండ్స్ ఎవ్రీ టైం. బట్ ఇప్పుడు ఈసారి ఈవినింగ్ చేంజ్ చేశారు. మీరు వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. మాకైతే చాలా ప్రాబ్లం అయింది, 1 day వేస్ట్ అయిపోయింది అక్కడ. బిఫోర్ వెళ్ళే ముందు మేము టోల్ ఫ్రీకి కాల్ చేసాము, బట్ అక్కడే ఇస్తున్నారు, మార్నింగే ఇస్తున్నారు, డేస్ని బట్టి ఇస్తున్నారు అని చెప్పారు. బట్ అక్కడ వాళ్ళు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. బట్ తెలుసుకొని వెళ్ళండి. మాకు మార్నింగే ఇస్తే ఈవినింగ్ వరకు మాకు మెట్ల పూజ అయిపోయేది. బట్ నైట్ 6 o'clock స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ చేయాల్సి వచ్చింది. మొత్తం క్లీన్ కూడా చేస్తున్నారు. మిడిల్లో మెట్ల క్లీన్ చేస్తున్నారు. సో అంత పచ్చి పచ్చిగా ఉంది. సో వెళ్ళే దారిలో గోశాల కూడా క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈవినింగ్ కదా, సో క్లోజ్ అయిపోయింది. మాకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ 300 టికెట్స్ కూడా ఇప్పుడు చేంజ్ చేసే ఆప్షన్ ఉందంట అండి. యాక్చువల్గా ఆన్లైన్లో బుక్ చేసుకొని వస్తారు కదా 300 టికెట్స్ వాళ్ళు. సో 300 టికెట్స్ ఇమీడియట్గా అదే డే, ఏ డే అయితే మనం దర్శనం చేసుకుంటామో అదే డే టికెట్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది అనేసి కొన్ని ప్లేసెస్లో
అలో చేస్తాం అలా అనేసి అంటున్నారు. అది కూడా చేంజ్ అవుతుందంట 300 టికెట్స్ కూడా. వరాహవతారం చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా బొట్లు పెట్టాము, అక్కడ మొక్కుకొని మళ్ళీ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. సో 1000 కంప్లీట్ చేసాము. సో గాలి గోపురం దగ్గరకు వచ్చి రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. సో గాలి గోపురం దగ్గర కొంచెం రెస్ట్ తీసుకున్నాము, వాష్రూమ్కి వెళ్ళాము. సో టిఫిన్స్ చేసేవాళ్ళు టిఫిన్స్ చేశారు. సో అక్కడ తెలిసిన విషయాలు ఏంటంటే ఫ్రెండ్స్, 8:30 అయ్యింది మేము గాలి గోపురం రీచ్ అయ్యేసరికి. 9 o'clock అక్కడ పూజ చేసే వాళ్ళైనా మెట్లు ఎక్కే వాళ్ళైనా కానీ అక్కడే స్టాప్ అయిపోవాలి. సో మేము అనౌన్స్మెంట్ చేసినప్పుడే మీరు స్టార్ట్ అవ్వాలి, అప్పటి వరకు వెయిట్ చేయండి అని పోలీస్ వాళ్ళు అక్కడ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. సో మేము అక్కడే డ్రాప్ అయిపోయి మేము టిఫిన్స్ చేసుకొని ఫ్రెష్ అయ్యి సో అక్కడ వెయిట్ చేసాం ఫ్రెండ్స్. సో 9 o'clock అక్కడ మాకు పంపారు. 9 o'clock అక్కడ అనౌన్స్మెంట్ ఇచ్చుకుంటూ గ్యాదర్గా గుంపుగా వెళ్ళాలి అనేసి చెప్పారనమాట, అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో అలాగే మేము వెయిట్ చేసాము, చాలామంది వెయిట్ చేశారు అక్కడ. టిఫిన్స్ చేసుకున్న వాళ్ళు టిఫిన్స్ చేసుకున్నారు, అక్కడ ఫ్రెష్ అయ్యే వాళ్ళు ఫ్రెష్ అయ్యారు. సో చాలామంది అక్కడ వెయిట్ చేశారు. సో చూడండి ఫ్రెండ్స్ ఎలా స్టాప్ చేశారు, అక్కడే స్టాప్ చేసేసి అనౌన్స్మెంట్స్ ఇస్తున్నారు. సో వెయిట్ చేస్తున్నాము, అందరు గుంపుగానే వెళ్ళాలి అనేసి అనౌన్స్మెంట్ ఇస్తున్నారు పోలీస్ వాళ్ళు. సో పుల్లు ఉన్నాయి కదా అటాక్ చేస్తారనేసి వాళ్ళు గుంపుగానే వెళ్ళాలి, నైట్ ఇది అనేసి అలా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. బట్ ఎంతైనా నైట్ చాలా ప్రాబ్లం అండి. బెటర్ మీరైతే మార్నింగే మెట్ల పూజ అయినా ఏదైనా కానీ మార్నింగే వెళ్ళండి. గాలి గోపురం నుంచి స్టార్ట్ చేస్తే మోకాల మెట్ల దాకా మేము కంటిన్యూగా నడిచామండి. అక్కడ దాకా అసలు నాన్ స్టాప్ చేశారు పోలీస్ వాళ్ళు. మిడిల్లో జస్ట్ హనుమాన్ టెంపుల్ దగ్గరనే వెయిట్ చేశారు, అది కూడా ఓన్లీ 5 minutes వెయిట్ చేసామండి. చాలా ఇబ్బంది అయ్యింది, పెద్దవాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. సో నైట్ అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి, మెట్ల దారిలో అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి. మార్నింగ్ ఎలా చేసుకొని అది బాగుంటుంది, బట్ ఈవినింగ్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది పెద్దవాళ్ళకైనా కిడ్స్కైనా. సో అక్కడ పూజ చేయొద్దు, డైరెక్ట్గా వెళ్ళాలి. మెట్ల పూజ చేసే వాళ్ళకు కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారండి, ఈవినింగ్ పూజలు చేయకుండా అలాగే వెళ్ళిపోవాలి, ఎందుకంటే గుంపుగా వెళ్తేనే ప్రాబ్లం కాదు, లేదంటే అటాక్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పారు వాళ్ళు. సో మేమైతే మెట్ల పూజ చేసుకుంటూనే వెళ్ళామండి. సో ఇక్కడ స్టాప్ చేశారండి ఒక 5 minutes హనుమాన్ టెంపుల్ దగ్గర దారిలో. సో ఒక 5 minutes వెయిట్ చేసి వాష్రూమ్ వాష్రూమ్కి వెళ్ళండి అనేసి ఒక 5 minutes వెయిట్ చేశారు. మళ్ళీ స్టార్ట్ చేస్తే మోకాల మెట్ల దాకా నాన్ స్టాప్ నడిపించారండి. సో మా వెనుకనే ఉన్నారు వాళ్ళు, పోలీస్ వాళ్ళు. సో ఫైనలీ మోకాల మెట్ల దగ్గరికి రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. సో అక్కడ నుంచి కొంచెం ఫ్రీగానే వెళ్ళాము, ఇబ్బంది ఏం పడలేము.
సో ఫైనలీ రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. సో లాస్ట్ మెట్టు దగ్గర పూజ చేసేస్తున్నాము. సో మిగిలిపోయిన హల్దీ అండ్ కుంకుమ అక్కడ వేసేసాం ఫ్రెండ్స్. సో అక్కడ పూజ చేసుకొని మంచిగా మొక్కుకొని మాకు అరౌండ్ టైం వచ్చేసి 12 అయింది అనుకుంటా ఫ్రెండ్స్. 12:15 అలా అయిందేమో. సో అక్కడ కొద్దిసేపు ఒక రెస్ట్ తీసుకున్నాము, ఒక 5-10 మినిట్స్. సో మార్నింగే మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి, అందుకనేసి అక్కడ ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము రూమ్కి. చాలామంది ఫొటోస్ దిగుతున్నారు అక్కడ. సో మేము మార్నింగ్ 12 o'clockకి, మార్నింగ్ 11:30కి స్టార్ట్ అయ్యాము రూమ్ నుంచి. బట్ అక్కడ సర్వదర్శన్కి రీచ్ అయ్యేసరికి 12:30 అయింది. 12 అయింది సారీ. సో 12కి సర్వదర్శన్ టోకెన్స్ ఇచ్చేసి స్టార్ట్ అయ్యామంటే నైట్ 8:30 అయిందండి. సీఎం అండ్ మినిస్టర్స్ వచ్చారంట. సో వాళ్ళ వల్ల మాకు మొత్తం ఆపేశారు దర్శనం. సో ఫ్రీ దర్శనం చూడండి ఎంత క్రౌడ్ ఉందో. సో 8:30కి మేము బయటకు వచ్చాం ఫ్రెండ్స్. టెంపుల్ వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో నైట్. సో అక్కడే మేము వెయిట్ చేసాము. లడ్లు తీసుకురావడానికి వెళ్ళారు మా వాళ్ళు. సో నేను వ్యూ క్యాప్చర్ చేస్తున్నాను. పడుకునే వాళ్ళు పడుకున్నారు అక్కడ. సో థర్స్డే కదండి, ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు గోపురంని, టెంపుల్ దగ్గర అంతా. సో థర్స్డే కదా ఫ్రెండ్స్, దర్శనం చాలా బాగా జరిగింది. దేవుడికి ఎలాంటి ఆభరణాలు లేకుండా అలా దర్శనం చేసుకోవాలంటే ఒక అద్భుతం కదండి. చాలా బాగా అనిపించింది ఈరోజు ఆ మెట్ల పూజ. ఇది చాలా బాగా అనిపించింది. అన్నీ క్లోజ్ అయిపోయాయి ఫ్రెండ్స్. టెంపుల్స్ అన్నీ, నరసింహస్వామి టెంపుల్ ఇవన్నీ చాలా వెళ్దాం అనుకున్నాం యాక్చువల్గా దర్శనం అయిపోయాక, బట్ క్లోజ్ అయిపోయాయి. అన్నదానం దగ్గరికి వెళ్తే అన్నదానం కూడా క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో దానికి కూడా టైమింగ్స్ పెట్టారంట. నెక్స్ట్ డే మేము రిటర్న్ అయిపోయాము.
సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుందనే ఉద్దేశంతో చెప్పాను ఫ్రెండ్స్. తెలిసిన వానికి నో ప్రాబ్లం, తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుందని చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఈ వీడియోలో. సో సర్వదర్శనం టోకెన్స్ అయితే తీసుకొని వెళ్ళే వాళ్ళైతే కనుక్కొని వెళ్ళండి. మాకైతే 1 డే వేస్ట్ అయిపోయింది. సో అక్కడ లగేజ్ లాకర్స్ దగ్గర కూడా పైన లాకర్స్ లాగా ఉంటుంది, ప్లస్ పైననేమో ఫ్రెష్ అవ్వడానికి కాంప్లెక్స్ ఉంటుంది, అది కూడా క్లోజ్ అయిపోయింది. వెళ్ళే వాళ్ళు అక్కడ వెళ్ళకండి, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది అలిపిరి మెట్ల దగ్గర. సో ఫ్రెండ్స్ చూసారు కదా వ్యూ ఎంత బాగుందో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ and subscribe to my channel friends. Thank you all.